మా ఇంటికి మా కోడలు వచ్చింది, తను బిర్యానీ అడిగినుండే అందుకని చేస్తున్నా. మేడం స్టవ్ పైన పప్పు కుక్కర్ పెట్టేసుకున్నా, దాంట్లో ఆయిల్ వేసుకొని చేస్తుందా మేడం? కొంచెం పసుపు వేసుకున్నా లైట్గా, ఆ తర్వాత కొంచెం కారం. దేనికోసం అంటే ఎగ్స్ ఫ్రై చేసి నీకు దీంట్లో కొంచెం ఒక 6 ఎగ్స్ తీసుకున్నా, ఏం చేయాలంతా దాంట్లో వేసేసుకొని ఇంత కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నా, ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా అంతే, కొంచెం టేస్ట్ కోసం. ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నా, దాంట్లో బిర్యానీ ఆకులు, ఆ తర్వాత లవంగాలు, దాంట్లో ఆనియన్, కొంచెం కలిపేసుకొని పుదీనా ఉంటుంది కదా కట్ చేసుకుని వేసేసుకున్నా, చిన్నగా కట్ చేసుకున్నా, ఎందుకంటే ఆ ఆకులు కొంచెం పెద్దగానే ఉంటాయి కదా. కొంచెం కలిపేసుకొని అయితే ముందుగా 2 మిరపకాయలు ప్లస్ పుదీనా కొత్తిమీర 2 యాలక్కాయలు ఆ మిక్సీ పట్టేసుకొని దాంట్లో పేస్ట్ లెక్క వేసేసుకున్నా. దాని తర్వాత కూడా పెరుగు ప్లస్ కారము ఉప్పు అవి కలిపేసుకుని ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నా. దాంట్లోనే బిర్యానీ మసాలా ఆల్రెడీ ఇంట్లో స్టాక్ తీసుకొని పెట్టేసుకున్నాం, అది వేసేసుకున్నా. ప్లస్ చికెన్ మసాలా ఫ్లేవర్ కోసం కలిపేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నా కదండి, అవి ఎగ్స్ దీంట్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నా. అయితే నేను ఈ బిర్యానీ కోసం అని 1 గ్లాస్ రైస్ తీసుకున్నా, నానబెట్టేసుకొని ఆ రైస్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని దానికి ఒక 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకుంటున్నా. నాకా మంచి ఎందుకు అట్లా చెప్తున్నావు సౌండ్లు? సో దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తీస్తే బిర్యానీ రెడీ. మంచి పుట్లేవా నువ్వు? ఇప్పుడు మా చెర్రమ్మ మా కూడా టేస్ట్ చేసి చూస్తుంది. ఇందులో ఏ నెంబర్ మిస్ అయిందో కనుక్కుంటావా? ఇందులో ఏ నెంబర్ మిస్ అయిందో కనుక్కో, చెప్పాలా?